I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, follow, follow. సూటిగా చూడకు సోదిలా నవ్వకు ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసిరే తీయకు సొగసే సగరే పెడితే చెదరదా కునుకు సూటిగా చూడకు సోది 10 ఏళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? అది మట్టి చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. శివ, నువ్వు ఇలాంటి బర్త్డేస్ మరెన్నెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అన్నయ్య. స్టే బ్లెస్డ్. ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఎవరికైనా కష్టం అంటే నేనున్నానంటూ ముందుకు వస్తావు. అలాగే మంచి సింగర్వి, మంచి వోకల్వి, మంచి జడ్జివి, మంచి మనిషివి. ఇలాగే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మన అన్న చెల్లెల రిలేషన్ ఎప్పుడు ఇలాగే లైఫ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. హాయ్ కోతి, విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే కోతి. ఇలాంటి బర్త్డేస్ నువ్వు చాలా జరుపుకోవాలి. కీప్ స్మైల్. హ్యాపీ బర్త్డే కోతి. దిస్ ఇస్ శాండీ అవెంజర్. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆరోగ్యం ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యం ఉన్నవాడు నిజమైన ధనవంతుడు. ఆ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ఎప్పుడు కీర్తి ప్రతిష్టలతో నువ్వు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాండీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. ఇలాంటి బర్త్డేస్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. హాయ్ శివయ్య, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఇద్దరు ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే, మన ఇద్దరు బాండింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది నువ్వు నాకు పరిచయం అయ్యి. అంటే మనం ఎప్పుడు కూడా ఇయర్లీ ఒక 3-4 టైమ్స్ కూడా మాట్లాడుకోవడం కష్టమేమో. ఎప్పుడో పిఆర్లో కనిపిస్తే మాట్లాడతాము, తక్కువ మాట్లాడుకుంటాము. కానీ ఎప్పుడు కనిపించినా కూడా అదే ప్రేమగా, అదే ఆప్యాయంగా పలకరిస్తావు. చాలా బాగా మాట్లాడతావు. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. అండ్ మనం స్టార్టింగ్ ఫ్రెండ్షిప్లో ఒక 3-4 మంత్స్ తర్వాత అనుకుంటా నువ్వు నా కోసం అన్నవరం నుంచి ప్రసాదం తీసుకొని వచ్చావు. ఇటువైపు వైజాగ్ వైపు వస్తున్నప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ అలా కలిసాము. సో అది మన ఇద్దరి మధ్యన ఒక బెస్ట్ మూమెంట్, వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్, ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంత అభిమానం లేకపోతే నా కోసం నువ్వు తీసుకొస్తావు చెప్పు. సో ఎప్పటికీ మన ఫ్రెండ్షిప్ అనేది ఇట్లనే ఉండాలి. మనం మాట్లాడుకోము అసలు. ఎప్పుడో కనిపించినా కూడా అదే ప్రేమ, అదే అభిమానం అనేది ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను.
ఇంకా నువ్వు ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కూడా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు 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 నవ్వుతూ ఉండాలి. ఆ విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రాజీ, థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్ కోసం ఒక వీడియో చేసి పెట్టు అని చెప్పి అడిగావు. థ్యాంక్ యూ రాజీ. శివయ్య, హ్యాపీగా ఉండు. హ్యాపీ బర్త్డే బావా, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా. హాయ్ బాబాయ్, ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్. మీరు ఎప్పుడు హీరోలా ఉండాలి, ఇప్పుడు నేను అదే కోరుకుంటాను. అలాగే నా తరపున మీరు తాతయ్య కూడా అయిపోయారు. సో మనవరాల తరపున కూడా హ్యాపీ బర్త్డే తాతయ్య. నెక్స్ట్ వచ్చేసి మన బాండింగ్ విషయానికి వస్తే, నాకు తెలిసినంత వరకు ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. స్టార్టింగ్లో అవెంజర్ గారు అని పిలిచేదాన్ని. తర్వాత అలా 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 కొంచెం మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ బాబాయ్ అంటే ఒక నాన్న తర్వాత నాన్న, ఆ పీక వరకు వచ్చాం. చాలా స్ట్రాంగ్. విషయంలో నాకు తెలిసినంత వరకు నేనే కూతురుని అయ్యి ఉంటాను మీకు, ఇంకెవరు పిలిచి ఉండరు. అలాగా మన బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్. నా వల్ల మీరు తాతయ్య కూడా అయిపోయారు. వీడియోలో పాపను పెడదును, కాకపోతే పాప పడుకుంది, నాకు కుదరలేదు. వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబాయ్. మీరు నాకు ఎప్పుడు పిలుస్తూ ఉంటారు చిట్టి తల్లి, బంగారు తల్లి, నాన్న అని. ఈ బాండింగ్ ఎప్పుడు ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్. వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబాయ్. లవ్ యూ సో మచ్ నాన్న. హాయ్ బావా, పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడు చల్లగా అన్నవరం సత్యనారాయణ స్వామి సాక్షిగా సంతోషంగా నవ్విస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవితంలో ఒక మంచి గోల్ మీద మంచి ఆశయం ఉంటుంది, అలా సాగుతూ ఉండాలి. జీవితం అంతా సంతోషంగా ఉండు. ఎప్పుడు గొడవలు అయ్యి కామనాలే కానీ నువ్వు నవ్వుతూ ఉంటు, సరేనా? లవ్ యూ బావా. అండ్ నీకు చాలా రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా ఈ జన్మకు తీర్చుకుంటున్నా లేదో నాకు తెలియదు, కానీ వచ్చే జన్మలు అంటూ తీర్చుకోవచ్చు. మేబీ కింద జన్మలో నువ్వు నాకు రుణపడి ఉన్నావేమో, ఈ జన్మలో తీర్చుకుంటున్నావు. సో లవ్ యూ బావా. లాస్ట్ టైం మిస్ అయింది, కానీ ఈసారి ఖచ్చితంగా వస్తాను, పక్కా కలుస్తాను, సరేనా? లవ్ యూ. గుడ్. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగ.